let me recollect what we are doing thus far. Um, we have come to the end of the fourth chapter. So fourth chapter lo from 12th to 19th, it's a big portion. దాన్ని ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. టుడే నైట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ దట్. అయితే మనము ఫస్ట్ 3 చాప్టర్స్లో ఏం చూసామంటే హౌ గాడ్ సేవ్డ్ అస్, దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. ఫస్ట్ దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చాడు, హోప్. తర్వాత హీ హాస్ గివెన్ యాజ్ ఎ కాల్ ఫర్ హోలీనెస్, అండ్ ఈ రెండింటిని బట్టి వీ లివ్ ఎ హార్మోనియస్ లైఫ్ అండ్ వీ న్యాచురల్లీ హ్యావ్ ద హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ఫోర్ వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గృహంలో ఒక భాగంగా మనం ఉన్నాం, ఇంటిలో. అండ్ దట్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈజ్ అబౌట్ సబ్మిషన్. Submission as a Christian, submission as a citizen, submission as a employer, ఒక ఉద్యోగిగా. తర్వాత థర్డ్ చాప్టర్లోకి వచ్చినప్పుడు we have seen how we struggle if our partner is an unbeliever. అయితే ఆ సిచ్యువేషన్లో దేవునికి సబ్మిట్ అయ్యి ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మనం ఒకరినొకరు దేవుని కోసం గెలుచుకోవాలో మనం నేర్చుకున్నాం. So that's the concept of submission. But the most difficult is how to get along with believers who do evil to us now and then. ఎప్పుడైనా విశ్వాసులు మనకి ఈవిల్ చేస్తే మనము ఏ విధంగా వాటిని తట్టుకోవాలి అనేది మనము 8th verse నుంచి 12th verse దాకా నేర్చుకున్నాం. Then 3rd chapter 13th verse నుంచి we have come to the new concept called the suffering. This is the central as far as the epistle of Peter is concerned. So that we have seen how we need to witness amidst all kinds of sufferings. ఆ తర్వాత మన గ్రాండ్ మోడల్ జీసస్ క్రైస్ట్ అనేది మనం చూసాం. దట్స్ ది ఎండ్ ఆఫ్ ది 3rd chapter. 4th chapterలోకి వచ్చేటప్పటికి యాజ్ ఎ క్రిస్టియన్ హౌ వీ నీడ్ టు బి విక్టోరియస్ ఇన్ అవర్ లైఫ్, అది చూసాం 1 to 7. ఆ తర్వాత we have seen how the cross is very much central to the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి శ్రమ, సిలువ అనేది చాలా కేంద్రమని మనము చూసాం. జీసస్ క్రైస్ట్ when he was ministering on this earth, ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు he made this statement very much like this, and he said to all, I am reading from Luke chapter 9 verses 23 and 24. If anyone would come after me, let him deny himself and take up his cross daily and follow me. For whoever would save his life will lose it, and whoever loses his life for my sake will save it. మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణము కొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. So this is what we have seen. So the journey of a believer is similar to the journey of Christ. Jesus is our guru, Jesus is our master, Jesus is our mentor. So he walked before us and we are following him. తను మనం వెంబడిస్తున్నాం. He went to the level of cross and he submitted to the will of the Father. In the same way, physically, emotionally, and as far as our will is concerned, we need to be crucified. మనం సిలువ వేయబడాలి. That is what we have to understand. అయితే జీసస్ క్రైస్ట్ యొక్క సఫరింగ్, lot of believers go through it. One tragic thing I want to share here is this. The tragic thing is my suffering cannot be transferable to you. నేను పొందినటువంటి బాధ మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు. Even now when I'm preaching, I'm going through a lot of pain. చాలా పెయిన్ గుండా నేను వెళ్తూ ఉన్నాను. You can only sympathize with me. You can only say sorry to me. But you don't know what is the pain I'm going through. పెయిన్ కున్నటువంటి విచిత్ర లక్షణం ఏంటంటే ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్. సో ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్ నీడ్ టు గో త్రూ దట్ కైండ్ ఆఫ్ పెయిన్. ఆ యొక్క శ్రమ గుండా వెళ్ళాలి. జేమ్స్ ఆగే అనేటువంటి ఆయన హీ మేడ్ దిస్ స్టేట్మెంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సాడ్ కండిషన్స్ ఆఫ్ లైఫ్, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటబుల్. No man will learn from the suffering of another. He must suffer
హిమ్సెల్ఫ్. మనము ఇతరుల యొక్క ఎమోషన్ని మనము పొందలేం. we have to go through our own suffering. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నీ సిలువెత్తుకొని నన్ను వెంబడించు అని అన్నాడు. సో ఎవ్రీబడి హ్యాస్ అ క్రాస్. I want to share the experience of a wonderful missionary. Her name is her name is Elizabeth Elliot. Jim Elliot and his 4 friends, they went to Ecuador in South America to minister to a tribe called Aqua. But their maiden journey, వాళ్ళు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడే they have been killed. Later, some women went and ministered to them, and one among them is Jim Elliot's wife, Elizabeth Elliot. Elizabeth Elliot went through a lot of struggles, lot of pains. As she was going through a lot of pains, she has written so many books. Ame chala books rasindi. And the most wonderful statement, I'm sorry, just wait. The most wonderful statement she made was like this: I'm not a theologian or a scholar, but I'm aware of the fact that pain is necessary to all of us. In my own life, I think I can honestly say that out of the deepest pain has come the strongest conviction of the presence of God and the love of God. నేను ఒక తత్వవేత్తను కాదు, నేను ఒక థియాలజియన్ కాదు, నేను ఒక స్కాలర్ని కాదు. బట్ ఆమె ఏముంటుందంటే, నేను పెయిన్ గుండా వెళ్ళినప్పుడు ఆ యొక్క డీపెస్ట్ పెయిన్లో నాకు స్ట్రాంగెస్ట్ కన్విక్షన్ దొరికింది. ఏమని తెలుసా? ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్. పెయిన్లో ఉన్నటువంటి గొప్పతనం అది. వి హేట్ పెయిన్. మనం చాలాసార్లు నొప్పిని అసహించుకుంటాం. బట్ pain has lot of good things in it. So the topic of suffering has started in 3rd chapter 13th verse. Dantlo first 6 verses lo we have seen about the witnessing life amid suffering. Aa tarvata 18 to 22 we have seen how Christ became the conqueror through suffering. Tarvata 4:1 to 6, 4th chapter 1 to 6 lo Christian ga we should conquer, and 4th chapter 7 to 11 lo Christian lifestyle in the end times. అంత్య దినాల్లో మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనే దాన్ని మనము నేర్చుకున్నాం. Now this is the passage which we want to study today, from 4th chapter 12th verse to the 19th verse. The title I want to give to this passage is this: as a Christian, you go through a lot of suffering. And Jesus gives through Peter why all this suffering has come to us. Endukani ee shramanta manaku vachindi ani cheptu, it is only for the glory of God and for our rewards. Devuni mahimarthmai, ante kaakunda manaki goppa kiritam pondataniki. Andukane this is the title I am going to give. Suffering is to soar high, not to get sore. Suffering is to soar high, not to get sore. Soar, there are 2 different words. SOAR, that means to fly high. SORE అంటే కోపం తెచ్చుకోవటం, బాధపడటం. శ్రమలు అభివృద్ధికే, అధోగతికి కాదు. శ్రమలు అభివృద్ధికే, అధోగతికి కాదు. So this is the topic we are going to study today. I want to read 12th verse. Dear friends, do not be surprised at the painful trial you are suffering, as though something strange were happening to you. ప్రియలారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్య పడకుడి. సో దిస్ ఇస్ వాట్ హీ సేస్. సో దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఈజ్ అ రియాలిటీ. ఎందుకంటే మీకు వస్తుంది ఇది మహాశ్రమ అని అంటున్నాడు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. రియాలిటీ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుని జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా జీవించాలి అని అంటే కనుక ఎదుగుతూ ఉంటాం. యూ విల్ బి స్విమ్మింగ్ అప్ స్ట్రీమ్. దేర్ ఫోర్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. యు ఆర్ బౌండ్ టు ఫేస్ persecution. You are bound to face suffering. So it's very natural and it is very real. So that is what
హీ సేస్. సో దాంట్లో ఏమన్నాడంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది మహాశ్రమ. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో దాట్ ఈస్ వాట్ హీ సేస్. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అందుకనే ప్రియులారా అని మొదలు పెడుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, in the whole epistle, Peter addresses his disciples or his people as dear children or dear friends only twice. 2 సార్లు ఉపయోగిస్తున్నాడు. 2:11 ఒకసారి, ఇక్కడ ఒకసారి. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించడి. దీస్ ఆర్ ద ఓన్లీ 2 occasions వేర్ హీ యూజెస్ దీస్ వర్డ్స్. అయితే అక్కడ ఇక్కడ ఎందుకు ఉపయోగించాడంటే, because he is going to teach something very precious, something very strong, something very powerful. He is using that word, dear friends. మనము ఎవరికైనా చాలా ఇంపార్టెంట్ది చెప్పాలనుకున్నప్పుడు, చాలా పవర్ఫుల్గా చెప్పాలనుకున్నప్పుడు దగ్గర తీసుకొని వాళ్ళతో చాలా ఇమోషనల్గా, ప్రేమగా చెప్పడానికి ఇష్టపడతాం. We tell very emotionally and very lovingly because that is very precious, very important and very powerful. Therefore, I'm using this word. It is not a small thing. And the second one he uses is this. Dear friends, do not be surprised at the painful trial you are suffering as though something strange were happening to you. It is not senseless or meaningless. ఈ పెయిన్ ఎందుకు వచ్చింది? మీనింగ్ లేకుండా వచ్చింది కాదు, సెన్స్ లేకుండా వచ్చింది కాదు. ఇంజెక్షన్ పొడుస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? పర్లేదులే, తగ్గిపోద్దులే అని అంటాం, కానీ నొప్పి ఉండదులే అనం. పర్లేదులే, తగ్గిపోద్దులే, ఒక 2 minutes భరించు. కెన్ యూ బేర్ ఫర్ 2 minutes? ఇట్స్ ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఈ పదాలు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే, బికాస్ దట్ పెయిన్ ఈజ్ నాట్ మీనింగ్లెస్, ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్. అది అర్ధరహితమైంది కానే కాదు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఆల్రెడీ ఇన్ ఫస్ట్ చాప్టర్ verses 6 and 7 I said about that several times. Peter says, ఇవి మీకు నెసెసరీ కాబట్టి కొద్ది కాలం ఉంటాయి. ఇన్ దిస్ యు రిజాయిస్ దో నౌ ఫర్ ఎ లిటిల్ వైల్. లుక్ ఎట్ దట్ వర్డ్, లిటిల్ వైల్. If necessary, you have been grieved by the various trials. So it's only for a short time. అవసరమును బట్టి నానా విధములైన శ్రమల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీరు దుఃఖము కలుగుచున్నది. సో it will be only for some time. అయితే when this persecution comes, when this problem comes, what is being tested? When can I be called as I have passed over? నేను పాస్ అయ్యాను అని ఎప్పుడు చెప్పగలుగుతాను? వెన్ కెన్ ఇట్ బి కాల్డ్ దట్ ఐ హ్యావ్ ఫెయిల్డ్? నేను ఫెయిల్ అయ్యాను అని ఎప్పుడు చెప్తూ ఉంటాం? మై ఫ్రెండ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ టెస్టెడ్? ఏం టెస్ట్ చేయబడుతుంది? ఇస్ ఇట్ అవర్ నాలెడ్జ్? ఇట్స్ నాట్ నాలెడ్జ్. దెన్ వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ టెస్టెడ్? ఇట్ ఈస్ బేసికలీ అవర్ ఫెయిత్. వీ నీడ్ టు హోల్డ్ ఆన్ టు ఫెయిత్. అంటే ఫెయిత్ కోల్పోకుండా ఉండటానికి ఏమైనా కోల్పోయినా పర్లేదు. యువర్ లైఫ్, నో ప్రాబ్లం. యువర్ ఎనర్జీ, నో ప్రాబ్లం. your property, no problem, but you should not lose your faith. It is faith that is tested. అయితే మనము మొట్టమొదటిగా రాజీ పడేది ఎక్కడ తెలుసా? ఫెయిత్ గురించి. when you compromise as far as faith is concerned, you will gain property here on this earth, but you will lose there in eternity. నిత్యత్వంలో దాన్ని కోల్పోతూ ఉంటాం. It is actually turning away from God. దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అందుకనే Paul, while writing to Timothy in his final epistle, he says, I have kept my faith. నా విశ్వాసాన్ని నేను చివరి వరకు కాపాడాను. I have fought the good fight. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. Because he was keeping his faith. My friends, are you able to keep your faith? That is what is tested. దాన్ని కాపాడటానికి ఏవైనా సరే నువ్వు చేసినా పర్లేదు, దేన్ని వదిలేసుకున్నా కూడా నువ్వు పర్లేదు. Faith is the most essential thing. It is precious than gold. దాన్ని గోల్డ్ తో పోల్చారు. సో నెంబర్ 1, it is not a small thing to go through pain. అది మహాశ్రమ.
రెండోది, ఇట్ ఈస్ నాట్ సెన్స్లెస్, అది అర్ధరహితమైంది కాదు. మూడోది, ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్. ఎందుకని ఇట్ ఈస్ నాట్ స్ట్రేంజ్ తెలుసా? మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఎందుకనంటే ఇట్ ఈస్ బీన్ ఎక్స్పీరియన్స్ బై ఆల్ బ్రదర్స్. విశ్వాసులందరికీ ఉంటుంది ఈ శ్రమ గుందా. ఐఎమ్ రీడింగ్ 1 Peter 5:9. Resist him, firm in your faith, knowing that the same kinds of suffering are being experienced by your brotherhood throughout the world. ప్రపంచం అంతా కూడా దీన్ని అనుభవిస్తూనే ఉన్నారు. సో when you are in a fellowship, when somebody else shares how that person has gone through pain, how God's presence were experienced, how his faith or her faith is been tested, how he or she could come out of it, that actually motivates you. మనకి బ్యాడ్ టూత్ ఉండే బాధపడితే కంఫర్ట్ ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఇంకెవరికైనా అదే ప్రాబ్లం అంటే. ఇన్ ద సేమ్ వే we are in fellowship to get motivation from each other, to get comfort from each other. But చాలా ట్రాజిక్ ఏంటి తెలుసా? Christians come to the fellowship to come out of their problems, that's all, not to know the problems of others. ఇతరుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఇష్టపడరు. అది తెలుసుకుంటే that motivates you, that helps you to come out of all these problems. Paul, he uses his own style in 1 Corinthians chapter 10 verse 13. No temptation has overtaken you that is not common to man. God is faithful and he will not let you be tempted beyond your ability. But with the temptation, he will also provide the way of escape that you may be able to endure it. What Paul is trying to say, it's common. It's common. That's number one. Everybody will be tempted. At the same time, he says God is faithful. The amount of pain I go through is different from the amount of pain you go through. The kind of temptation I face is different from the kind of temptation you face. మన ఇద్దరికి టెంప్టేషన్స్ వేరు. ఎందుకనంటే God knows individually our capacities. God knows individually. వ్యక్తిగతంగా మనందరి కెపాసిటీస్ తెలుసు. మన కెపాసిటీకి అనుగుణంగా he allows the temptation. మన కెపాసిటీగా it won't be above our capacity. With the help of God, we will be definitely be overcoming it. Jesus makes this absolute statement. John 15:20. Remember the word that I said to you. A servant is not greater than his master. Jesus is the master. If they persecuted me, నన్ను వాళ్ళు హింసించినట్లయితే they will also persecute you. If they kept my word, they will also keep your word. So what he says is, నన్ను హింసించారు కాబట్టి నిన్ను కూడా హింసిస్తారు. That's what he says. నన్ను బాధ పెట్టారు కాబట్టి నిన్ను కూడా బాధ పెడతారు అని చెప్తున్నాడు. So it is not to feel strange. We all have the same experience. Do you know why some people feel strange? Probably because they are away from the fellowship. So 3 points I have mentioned. It is not small thing. అది చిన్న విషయమే కాదు, మహాశ్రమ. రెండోది, it is not senseless. అది బుద్ధిహీనత కాదు. The third thing is, it is not strange. అది నీకొక్కడికే ఉన్నది కాదు. Everybody is going through this pain if they are believers. And the fourth one is this. It is for a spiritual purpose. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో అది ఇచ్చారు. I'm reading 19th verse. Therefore, let those who suffer according to God's will entrust their souls to a faithful creator while doing good. According to God's will. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడవారు, దేవుని చిత్త ప్రకారం. Remember that we go through pain because it is God's will. It is God's will. I'm giving you 3 reasons why a believer suffers. Why a believer suffers. I'm not speaking about unbeliever. Unbeliever, if he's suffering, probably it's because of his sin. A believer who is living a righteous life, if he's going through pain, there are 3 reasons. Number 1, to prove to the world your faith. నీ విశ్వాసం ఏంటో ప్రపంచానికి తెలియాలంటే there must be pressure on you. Abraham's faith was declared unto us, not to God. God knows Abraham's faith, but we don't know. To prove to the world our faith. That's number 1. What a great thing, kada. So it's a kind of a
public display of your faith. So it is the pain that actually displays your faith. If there is no pain, there is no exercise of faith. Kabati, a pain, for example, if I'm using a speaker, if I hit on it, it gives sound. So that pressure proves that it is working. The same with us. Number two, to prune your faith. Number one, to prove your faith. నీ విశ్వాసాన్ని ప్రపంచానికి చూపించడానికి. రెండోది, to prune your faith. To prune your faith అంటే, to protect your faith అంటే, అనవసరమైనది కత్తిరించి, అర్థమైందా, నీ విశ్వాసంలోంచి నువ్వు జారిపోకుండా ఉండడానికి చేయడానికి. The classic example I can give is from Paul. Paul was having a disease, a problem. He prayed 3 times. God said, I'm not going to take that problem away. I'm allowing it there. నేను ఉంచుతాం. For 2 reasons. ఒకటేంటి తెలుసా, నువ్వు ఉప్పొంగిపోకుండా ఉంటానికి. So that you may not pop up. That's one reason. రెండోది ఏంటంటే, so that people may not look at you as God. దేవుళ్ళలాగా మనుషులు నిన్ను దేవుళ్ళలాగా చూడకుండా ఉంటారు. So to prune you, to protect you, I'm allowing this pain. That is the second thing. The third one is to purify your faith. Number one, to prove your faith. Number two, to prune your faith. Mudodi, to purify your faith. For example, David and Samson, they were like that. They made some mistake as believer. So God allowed them to go through pain, so that finally their faith might be purified and they were taken into heaven. What a beautiful thing is. So as a believer, now check out why you are going through this pain. Is it to prove to somebody? Is it to prune your life? Or is it to purify your life? God hates sin so much and loves his children so much that he will spare us no pain to rid us of what he hates. For example, imagine a glass piece has pierced into the feet of your child. And what will you do? Will you allow the glass piece to stay there? No, you will try to pull it out. Is the pulling out an easy thing? No. గుచ్చుకున్నప్పుడు నొప్పి తెలీదు, గుచ్చుకున్న తర్వాత నొప్పి తెలుస్తుంది. తీస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. మీ బాబు కానీ మీ పాప కానీ గట్టిగా అరుస్తారు. బట్ విల్ యూ లీవ్ లైక్ దట్? నో. యూ ప్లీడ్, ఇఫ్ నెసెసరీ యూ షౌట్, you scream, and then you remove that glass piece. The same with us. God spares no pain to get rid of the dirty thing that is in our life. I want to share a very powerful testimony. This man was offered Nobel Prize for Literature in 1970, but he denied it because of some reasons. His name is Alexander. The second name is a Russian name, so I'm not able to pronounce it. Solzhenitsyn. Okay, he's considered to be the second best writer as far as Russians are concerned after Lev Tolstoy. Very powerful. He's a very staunch communist. In 1953, because of his statements against Joseph Stalin, he was thrown into the prison. When he was in the prison, he was sharing his room with a Jew, okay, Yudurto. The name of that Jew is Dr. Boris Kornfeld. But that Jew, he became a Christian. And every night, Boris Kornfeld used to share how he lived as a Jew, very orthodox. And from that, Judaism came out and became a Christian. Every night he used to share. But one day, he was sharing like this. He said, no pain is purposeless. No pain is purposeless. Sometimes you don't understand why the pain has come. But he said like this, if you have a comb, duvira, fine comb, and you just comb your hair, you definitely find some spots. In the same way, if you can use
the righteous comb of God and just comb your life, definitely you can find reasons why God allowed suffering. He shared that on that day, and after that, Alexander moved to the next room to sleep. He was sleeping. Early in the morning, there was a big commotion. He got up, and when he got up, he saw that they were taking the dead body of Boris Cornfield. ఈ యొక్క బారిస్ కాన్ఫీల్డ్ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ he was remembering the sharing of this man, Dr. Boris Cornfield, and slowly Alexander became a Christian. He became a Christian. When he came out of that prison, do you know what he said like this? He looked at the prison gate and he said like this, "You nourished my soul. You nourished my soul." నా యొక్క ప్రాణానికి నువ్వు ఆహారాన్ని ఇచ్చావు. I can say without hesitation, bless you prison for having been my life. Bless you prison for having been my life. నాకు జీవమై కూర్చున్నటువంటి చెరను నేను ఆశీర్వదిస్తున్నాను. What a blessed thing it is. I was able to find my life after coming to the prison. Sometimes the great tragedies in our life has a great blessing afterwards. My friends, these are the 4 reasons why suffering is allowed in our life. Beautiful thing, no? The reality of suffering in the life of a Christian. Now, I'm coming to the 13th verse. But rejoice that you participate in the sufferings of Christ, so that you may be overjoyed when his glory is revealed. క్రీస్తు మహిమ బయలుపరచబడుచున్నప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. This is a very powerful reason for suffering. Rejoice. Reason for suffering in the life of a Christian. ఒక క్రైస్తవుని జీవితంలో ఎందుకు సఫరింగ్ ఉంటుంది? ఇందాక రియాలిటీ చెప్పాను, ఇప్పుడు రీజన్ చెప్తున్నాను. చార్ల్స్ స్పర్జన్, he said like this, they who dive in the sea of affliction bring up rare pearls. శ్రమ అనేటువంటి సముద్రంలోకి దిగినటువంటి విశ్వాసులు బయటకు వచ్చేటప్పుడంట చాలా రేర్ పర్ల్స్ తీసుకొస్తారంట. బ్యూటిఫుల్. Some of the pearls I want to show you today. Number 1, read this. But rejoice that you participate in the suffering of Christ. When you are going through suffering for a righteous reason, తప్పుడు కారణాలు కాదు, for a good reason, you did not make any mistake. You are actually in union with Christ. క్రీస్తుతో ఏకీభవిస్తున్నాం. It is not outside the will of God that you should suffer as a Christian. బాప్టిజం గురించి రోమన్స్ లో చెప్పేటప్పుడు 6th chapter లో నువ్వు నీళ్ళల్లో మునుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నావు తెలుసా? నా పాపాలు దీంతో సమాధి చేయబడ్డాయి, నేను పైకి వచ్చినప్పుడు నేను యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఏకీభవిస్తున్నాను. You are identifying yourself with the death and the resurrection of Jesus Christ. Therefore, you need to kill every kind of dirty thing that is in your life. You need to go through this suffering so that you might be participating in Jesus Christ or with Jesus Christ. I want to share another testimony because these are the testimonies that will actually help us a lot. This man's name is Joseph Son. He's a Romanian. The name Son is T-S-O-N. The reason I'm giving the detail is this. You can Google and you get the whole biography of this man, Joseph Son. Joseph Son was a Romanian pastor. I think he's still alive today. He's a Romanian pastor. And he was a very strong preacher. At that time, in 1977, when the Romania was under the communistic control, they did one thing. Because Joseph's son was a very famous preacher and everybody loves him. If they kill Joseph, there is going to be an uproar. That is why they decided one thing. They sent a very good officer, a very powerful officer to Joseph's son
to somehow persuade him and ask him to stop preaching about Jesus Christ. So this officer comes and for for 1 week he tells only one thing. ఏమని చెప్తాడంటే, two things I want to tell you. If you stop preaching about Jesus Christ, we are going to give you that job, we are going to give you that house, we are going to give you that luxury. That's the positive thing. And the second thing is, after 1 week, if you don't stop preaching, we are going to kill you. So these are the two things. So after 6 days, on the 7th day, this man comes. I've given you 6 days and I told you all these things. Now you tell me what should I do? Then he said, sir, you better kill me. Nanu champeyandi ani annadu. The reason is this: you may kill me today or you may kill me tomorrow. It's better to die today for my faith than to live for this dirty luxury and then die. So I just asked my God, and he wants me to continue to be a preacher. So I will continue to preach. You can't stop me. నేను దేవుని వాక్యం బోధిస్తా, నన్ను నువ్వు ఆపలేవు. నన్ను చంపేయాలనుకుంటే చంపాడు. That man, he did not kill him. He left. And afterwards, he was preaching for 4 years. 4 సంవత్సరాలు ఆయన బోధిస్తా ఉన్నాడు. He was left out. జైలు నుంచి బయట పంపించేశారు. He was preaching. And then he moved to US and అమెరికాకు వచ్చాడు. When he was interviewed in a conference, I was actually listening to that interview. When he was interviewed in a conference, do you know what he said? The powerful statement he said like this: when I decided to die, God gave me the opportunity to live. When I decided to die, God gave me the opportunity to live. And when I said, Lord, if I die, I will be with you. If I live, I want to live for you. I don't want to live for myself. నేను నా కోసం బతకదలుచుకోవట్లేదు. Not for my luxuries, not because I feared somebody, not because I wanted this or that, but that is for myself. I don't want to live. If I live, I have to live only for your sake. If I die, I'll be with you. My friends, what a powerful testimony, what a powerful statement it is. It is participation or union with Christ. Verse 13 again. But rejoice that you participate in the suffering of Christ. Rejoice. What is there to rejoice in suffering? You may be wondering like that. Let me read another desire, a desire of a great man of God. And from that we can understand what rejoice is. Philippians chapter 3, verses 10 and 11. That I may know him and the power of his resurrection, and may share his sufferings, becoming like him in his death, that by any means possible I may attain the resurrection from the dead. If I want to have the power of resurrection, probably I have to die. I have to suffer like Christ. That's what Paul says. If you want to have that glory, you are bound to go through this pain. If you want to have that glory, you're bound to go through this pain. So Paul says, I'm willing to go through this pain because I want that glory. నాకు గొప్ప మహిమ కావాలి. Those who want to get top grade, they struggle a lot for their preparation. But those who want to have a just pass mark, they don't struggle. As far as Christian life is concerned, you have to be excellent. So you need to give your best. What a beautiful thing it is. I'm reading 1 Peter 5:1. So I exhort the elders among you as a fellow elder and a witness of the suffering of Christ, as well as a partaker in the glory that is going to be revealed. Right throughout this passage, epistle, several times, Peter makes a statement. First there will be suffering, and then there will be glory. If you don't want to go through this suffering, you cannot have the glory. నువ్వు శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టం లేకపోతే మహిమను అనుభవించలేవు, మహిమను అందుకోలేవు. So that's rejoicing. Now I'm reading verse 14.
If you are insulted because of the name of Christ, you are blessed. If you are insulted because of the name of Christ, you are blessed. For the Spirit of glory and of God rests on you. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడని గనుక మీరు ధన్యులు. Till now we have understood 2 points: participation or union with Christ, joy and glorifying God. These are the reasons for suffering. The third reason he gives is this: you are going to be blessed. In what way it is going to be blessed? ఈ మాట చదివినట్లయితే, if you are insulted because of the name of Christ, you are blessed. If you read that, it almost is taking from the Sermon on the Mount. Blessed are those who are persecuted for righteous sake, for theirs is the kingdom of heaven. Blessed are you when others revile you and persecute you and utter all kinds of evil against you falsely on my account. Rejoice and be glad, for your reward is great in heaven. For so they persecuted the prophets who are before you. మీ ముందెళ్ళిన ప్రవక్తలను కూడా ఆ విధంగా చేశారు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. Probably Peter remembers several things. When I was in prison, I experienced great glory because Holy Spirit came and took me out of the prison. I watched the glory of the Holy Spirit when people were killing Stephen. స్టీఫెన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తా ఉంటే ఆయన ముఖం ప్రకాశిస్తున్నప్పుడు నేను చూశాను. ఇట్స్ వెరీ పవర్ఫుల్ మై ఫ్రెండ్స్. బికాస్ దిస్ ఈస్ అబౌట్ సఫరింగ్ అండ్ పెయిన్, ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్ టెస్టిమోనీస్. ప్రాబబ్లీ దట్ టెస్టిమోనీస్ క్యాన్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వెరీ మచ్. This is about a missionary couple, Paul Brand and his wife. They were ministering among leprosy patients in Tamil Nadu. Her mother, his mother, Paul Brand's mother, Evelyn Brand, also worked among them before. But she was working, particularly mother Evelyn Brand, worked in a very remote areas, whereas Paul Brand was a doctor and he was instrumental in creating this tendon surgery, very critical surgery. He was the first person to do that. But when Paul Brand was a child, mother Evelyn Brand says, because they used to live in huts, వాళ్ళు గుడిసెల్లో వాటిలో జీవిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని చీమలు దోమలు కుడితే వాళ్ళ ముఖం ఎర్రగా ఉబ్బిపోయేదంట. సో పిల్లల ముఖాలు చూసి అయ్యో వీళ్ళు ఉబ్బిపోతున్నారని she used to try to protect them. And she ministered in India for 20 years. She ministered in India for 20 years. Paul Brand, speaking about his mother, Evelyn Brand, he said one statement. Please listen to this. Evelyn Brand, వాళ్ళ పిల్లలకి చీమలు కుట్టినప్పుడు ఇదంతా ఎర్రగా అయిపోతే కందిపోతే ఆ యొక్క ర్యాష్ లాగా వచ్చినప్పుడు షీ మేడ్ ఎ స్టేట్మెంట్ అంట. ఏమన్నా తెలుసా? I don't want to look at my face at any time. For 20 years, she never looked into the mirror. అద్దంలో ఎప్పుడు చూడలేదంట 20 years. ఎందుకనంటే అది చూస్తే నాకు బాధ కలుగుద్దేమో, సెల్ఫ్ పిటీ వస్తుందేమో, సింపతి వస్తుందేమో. మై గ్లోరీ ఈజ్ ఇన్ జీసస్. ఫర్ 20 years, షీ నెవర్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్. అయితే పాల్ బ్రాండ్ ఏమంటాడు తెలుసా? ఎస్, మై మమ్మీ నెవర్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్, బట్ her face was always bright and good and beautiful. What do you think is the reason? It's the Holy Spirit, my friends. Very powerful. Now I'm reading verse 15. If you suffer, it should not be as a murderer or thief or any other kind of criminal, or even as a meddler. మీలో ఎవడను నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. చాలా స్పష్టంగా చెప్తాను. వై? బికాస్ ఇఫ్ యూ సఫర్, యూ హ్యావ్ టు సఫర్ యాజ్ ఎ క్రిస్టియన్, ఓన్లీ యాజ్ ఎ క్రిస్టియన్. మై ఫ్రెండ్స్, హౌఎవర్, ఇఫ్ యూ సఫర్ యాజ్ ఎ క్రిస్టియన్, డూ నాట్ బి అషేమ్డ్, 16th verse, but praise God that you bear that name.
You may be having this question: what exactly is the reason for the suffering in this world? ఈ యొక్క ప్రపంచంలో అసలు సఫరింగ్ అనేది ఎందుకు వచ్చిందని. There are three reasons for suffering in this world. The first reason is the common. అదేంటో మీకు చెప్తాను. The second reason is the carnal. అదేంటో కూడా చెప్తాను. The third reason is Christian, క్రైస్తవుడు. The common reason is this. In Genesis chapter 3, when Adam and Eve committed sin, God allowed pain to come into this world. Verse 16, I'm reading from Genesis 3. To the woman he said, I will surely multiply your pain in childbearing. In pain you will bring forth children. Your desire shall be contrary to your husband, but he shall rule over you. And to Adam he said, because you have listened to the voice of your wife and have eaten of the tree of which I commanded you shall not eat of it, cursed is the ground because of you. Listen to these words. Cursed is the ground because of you. In pain you shall eat of it all the days of your life. Thorns and thistles it shall bring forth to you, and you shall eat the plants of the field. So ఈ ప్రపంచమంతా కూడా శపించబడింది because of Adam and Eve's sin. ఆ శాపం మన చుట్టూ ఉంది కాబట్టి because of that curse, every human being has to go through pain. So that is the common reason. The second reason is the carnal suffering. అదే ఇప్పుడు మనం చూసేది. First Peter chapter 4 verse 15. If you suffer, it should not be as a murderer or thief or any other kind of criminal or even as a meddler. నువ్వు విశ్వాస అయి ఉండొచ్చు, నువ్వు ఇలాంటి చెడ్డ పనులు ఏమన్నా చేస్తే sometimes you go through suffering. The reason is you cannot deceive God. దేవుణ్ణి మోసపుచ్చలేవు. నువ్వు ఏమైతే విత్తుతావో దాన్ని కోస్తావు. If you try to deceive, and you will be deceived. That's all. And you will be caught. So the second one is the carnal reason. The third one is this: Christian suffering. I'm reading verse 16. However, if you suffer as a Christian, do not be ashamed, but praise God that you bear that name. That is the Christian suffering. Beautiful. First one emo common, second one emo carnal, third one emo Christian. Common ఎవరు తప్పించుకోలేరు, అందరికీ ఉంటుంది. కార్నల్ మనం తప్పించుకోవచ్చు. క్రిస్టియన్ కేవలం విశ్వాసులకు మాత్రమే ఉంటుంది. ఈ క్రిస్టియన్ కూడా ఎందుకు సఫరింగ్ ఉంటుంది అని అంటే 4 reasons I could find from the passage we have studied. Verse 12, it is for purification. Verse 12, it is for purification. 1:12 లో చూస్తాం అన్నమాట. అగ్నిలో బంగారం ఏ విధంగా పుటములో వేస్తే కనుక అది మేలిమి బంగారం అవుతుంది. సేమ్ విత్ యువర్ ఫెయిత్. సో దట్స్ ద రీజన్ నెంబర్ 1. నెంబర్ 2, పార్ట్నర్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనం పాలివారం అవటానికి. నెంబర్ 1 is purification. Number 2 is partnership. Number 3 is power to be experienced through Holy Spirit. పరిశుద్ధాత్మని ద్వారా మన శక్తిని అనుభవించడానికి ఈ పెయిన్ మన జీవితంలో బాగా పనిచేస్తుంది. 14th verse. 16th verse. Project the name of Jesus Christ. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచబడింది. Number 1 is purification. Number 2 is partnership. Number 3 is power. Number 4 is project. Beautiful. So these are the reasons why Christians suffer. Till now we have looked into 2 points: reality of suffering in the life of a Christian, reasons for suffering in the life of a Christian. Now, when the suffering comes, how should we react? Reactions to the suffering in a Christian. Verse 17. For it is time for judgment to begin with the family of God, and if it begins with us, what will be the outcome? What will be the outcome be for those who do not obey the gospel? Verse 18. And if it is hard for the righteous to be saved, what will become of the ungodly and the sinner? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే
దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే బడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఈ వచనాలు చూసినప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అనే మాటకు వచ్చేస్తుంది. ఈ గృహము అంటే ఏంటి? We have already looked into 2nd chapter verse 5 that we are all the house of God. We are all the house of God. We are the holy priests and the holy nation. So that is what we are. And what is the judgment as far as believers are concerned? విశ్వాసులకు వచ్చేటువంటి తీర్పు ఏంటి? I explained it when I explained it in 4th chapter 6th verse. That is, the judgment is not for condemnation. The judgment is for commendation. It's for commendation. మనకి రివార్డ్స్ ఇవ్వటానికి. It's for our accountability. First chapter 17th verse లో కూడా చెప్పాను నేను. It is there only to commend us, to give us rewards, to give us crowns. That is why it is happening there. But my friends, as a believer, the judgment has happened here on the earth. It's over. Truly, John 5:24. Truly, I say to you, whoever hears my word and believes in him who sent me has eternal life. He does not come into judgment, but has passed from death to life. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎప్పుడు? If you have accepted Jesus Christ. If you haven't accepted Jesus Christ, on this earth itself, you will be condemned. I want to read this. మనందరికి John 3:16 తెలుసు, కానీ 3:16 తర్వాత ఉన్నదేంటో చదవాలి. 17th verse. John 3:17. For God did not send his son into the world to condemn the world, but in order that the world might be saved through him. Whoever believes in him is not condemned. నువ్వు యేసు ప్రభువును అంగీకరిస్తే నువ్వు తీర్పులోకి రావు. But whoever does not believe is condemned already, because he has not believed in the name of the only Son of God. ఆయన యందు విశ్వసించు వానికి తీర్పబడదు. విశ్వసింపరు వానికి వాడు దేవుని అద్వితీయ కుమారుని నామయందు విశ్వసించలేదు కనుక వాని ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. So if you deny Christ, you will be judged here to go to hell. If you are accepting Christ, you will be judged here and you will be justified to go to heaven. But in heaven, there will be a second judgment. In that judgment, you will be rewarded. All your opportunities, all the talents, all the gifts, that will be looked into it. What a beautiful thing it is. So, the part of the judgment of God is the Christians facing the suffering. ఈ యొక్క క్రైస్తవులు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు God is actually working in us. It is controlled and overseen. ఎందుకు? దాంట్లోంచి మన యొక్క ఫెయిత్ ప్యూరిఫై అవడానికి. Number 2, God uses even his enemies to purify us. శత్రువులను కూడా వాడగలుగుతాడు. That is why he sent Satan, allowed Satan to Job, allowed Satan to Paul, and through that they have been achieving a great reward. మూడోది, God's purpose is purification but not condemnation. So that is the reactions to the suffering. My friends, when you go through suffering, you should not feel bad as a Christian. Wow, I'm going to get a better reward. ప్రిలిమ్స్ రాశారు, పాస్ అయ్యారు, మెయిన్స్ చాలా కష్టం ఉంటుంది, అయ్యో మెయిన్స్ ఎందుకు వచ్చిందిరా అని అంటారా? అనరు. You consider it as a great joy. Now I'm reading the last verse. So that those who suffer according to God's will should commit themselves to their faithful creator and continue to be good. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపవలెను. When God wants to do an impossible task, he takes an impossible man and crushes him. దేవుడు ఎవరన్నా ఒక అద్భుతమైన కార్యం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక మనిషిని తీసుకొని బాగా నలిపేస్తే వాడు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా అవుతూ ఉంటాడంట. మై ఫ్రెండ్స్, పర్సిక్యూషన్ అనే దానికి ఒక ఈ 2వ వచనం నుంచి 12వ వచనం నుంచి 19వ వచనం దాకా అర్థం చేసుకున్నట్లయితే నాకు 5 పాయింట్స్ వచ్చాయి. ఈ 5 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే ఈ 12వ వచనం నుంచి 19వ వచనం దాకా అర్థం అవుతుంది. నెంబర్ 1,
know that suffering is common to all Christians. That is our theology. బైబిల్ చెప్పేదని తెలుసా? నువ్వు క్రైస్తవుడువా, శ్రమ గుండా వెళ్తావు. That's all. Number 2, in suffering you have to trust God and entrust it to God. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుడికి అప్పగించుకోవాలి. That is your faith. I told what is theology, I told what is faith. మూడోది, do not feel ashamed but rejoice. ఆ విధంగా శ్రమ గుండా వెళ్తున్నప్పుడు సిగ్గుపడద్దు, సంతోషించు. ఎందుకో తెలుసా? నీకు టాప్ రివార్డ్ వస్తుంది. దట్ ఈస్ హోప్. ఫస్ట్ ఈజ్ థియాలజీ, సెకండ్ ఈజ్ ఫెయిత్, థర్డ్ ఈజ్ హోప్. థియాలజీ ఏంటి? అందరూ శ్రమ గుండా వెళ్తారు విశ్వాసం అయితే. ఫెయిత్ ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు అప్పగిచ్చేసే. హోప్ ఏంటి? సిగ్గుపడద్దు, తర్వాత రివార్డ్ ఉంటుంది. ఫోర్త్, డూ గుడ్ టు ఎవ్రీబడి ఈవెన్ అండర్ సఫరింగ్. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు కూడా ఇతరులకు మంచి చేయి. దట్ ఈస్ క్రిస్టియన్ లవ్. జీసస్ క్రైస్ట్ వైల్ డైయింగ్ ఆన్ ద క్రాస్, he saved a dying prisoner, a dying sinner. చనిపోతున్నటువంటి వ్యక్తిని ఆయన రక్షించాడు. లవ్. ద ఫిఫ్త్ వన్ ఇస్ దిస్ సఫరింగ్ విల్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఫైనలీ లెట్ మీ షేర్ వన్ మోర్ టెస్టిమనీ. I shared more testimonies today. I'm so sorry. Chala cough vasthundi, but I tried to somehow manage. Chet and Brenda Bitterman. These are wife and husband. Chet and Brenda Bitterman. They were Wycliffe Bible translators from Colombia, and they moved to Colombia. Sorry, they are from Minnesota. They moved to Colombia in South America to translate the Bible into a language called Carigona. They were there. Okay. When they went there, because those people are very illiterate, they started a literacy program for those tribal people. ఆ యొక్క జనజాతులకి వాళ్ళు లిటరసీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్లో ఏమైందనంటే, ఈ యొక్క చట్ని కమ్యూనిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి ఒక 1 వీక్ తర్వాత తన చేత ఒక లెటర్ రాయిపించారు వాళ్ళ వైఫ్కి. నువ్వు లెటర్ రాయరా అంటే రాశారు. నువ్వు రాయజాల్సుకుని రాయి, మేము చివరిలో ఒక సెంటెన్స్ చెప్తాం, అది రాయమన్నాడు. తను రాశాడు. ఏమన్నాడంటే, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ టు మీ, దే ఆర్ గివింగ్ మీ ఫుడ్ నవ్ అండ్ దెన్, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఇస్ దిస్, ఐ డోంట్ హ్యావ్ బైబుల్, బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ సెండ్ మీ ద బైబుల్, బికాస్ దట్ క్యాన్ బి అ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఆయన అది అడిగాడు. ఆయన అడిగి, అండ్ దట్ లెటర్ వాజ్ డ్రాఫ్టెడ్ ఆన్ Jan 19th, 1981. మొన్నే Jan 19, 1981. అదంతా ఆయన రాసిన తర్వాత చివరి సెంటెన్స్ ఆయన రాయమన్నారంట. ఏమని రాయమన్నారంటే, దీస్ పీపుల్ సేస్ దట్ యూ షుడ్ వెకేట్ దిస్ ట్రైబల్ విసినిటీ అండ్ స్టాప్ దిస్ ప్రాజెక్ట్ బై February 19th. Feb 19th లోపల మీరు ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఆర్ ఎల్స్ దే ఆర్ గోయింగ్ టు కిల్ మీ. ఈ లెటర్ రాశారు, పంపించేశారు. అయితే వైఫ్ లెటర్ చూసింది, అండ్ షీ కంటిన్యూడ్ టు డూ ది ప్రాజెక్ట్. షీ డిడ్ నాట్ స్టాప్. On April 19th, they actually wanted to kill on February 19th. They waited for 2 months. On April 19th, 1981, they killed Chet and they sent him as a parcel in a bus. ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత అందరూ ఏడ్చారు, సమాజ్ చేశారు. Wycliffe Bible translators ఏమన్నారంటే, we want to close this project. If you want, you can choose any other project you wanted in any other center. Ante all of them said, we don't want to leave. Many of them have made this statement. Do you know what they made? They said, Chet chachipayadu kada, aa place maaku istaru. Chet is no more, can you give that place to us? What a beautiful thing it is. My friends, it is okay for someone to die getting the word of God to people in Colombia. That is what he wrote on Jan 24th. That is the second letter he wrote. He wrote like this: it is okay for someone to die getting the word of God
to people in Colombia. My friends, the people who lived before us, if they are very good Christians, they suffered a lot. As a Christian, if you are suffering, remember you are one among those great believers. Remember, you are also participating with the suffering of Christ. If you are participating with the suffering of Christ, you are going to participate in his glory also. Shall we look to the Lord in prayer?